తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. నమస్కారం ఉమా గారు. నమస్తే అండి. మౌని అమావాస్య జనరల్గా ఆ అమావాస్యకి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తారు అండ్ ఎలాంటి జనరల్గా కొన్ని ఆచరించాల్సినటువంటి పద్ధతులు ఉంటాయి కదా, ఏం ఆచరించాలి, వేదిక ఆస్ట్రాలజిస్ట్ దానికి ఏం చెప్తుంది? ముఖ్యంగా నాగరాజు గారు మన సనాతన ధర్మంలో అవ్వచ్చు, జ్యోతిష శాస్త్రపరంగా అవ్వచ్చు, ప్రతి తిథికి ప్రతి వారానికి ప్రతి నక్షత్రానికి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయండి. ఉదాహరణకి పౌర్ణమి తీసుకున్నాం అనుకోండి, దేవతల యొక్క ఆవాహన కానీ దేవతల్ని ప్రసన్నం చేసుకోవడం కానీ చాలా తొందరగా అవుతుంది. అదే అమావాస్యను తీసుకుంటే అమావాస్య నాడు పితృదేవతలు చాలా తొందరగా ప్రసన్నం అవుతారు. అంటే ఉదాహరణకి మనం పితృదోషం అని చెప్తుంటాం జ్యోతిషాస్త్రపరంగా. అంటే పితృదేవతలకి సరైనటువంటి కర్మకాండ కానీ శ్రాద్ధ కర్మ కానీ లేకపోతే వాళ్ళకి సరైనటువంటి ఉత్తమ గతులు కలగకపోతే పితృశాపం వల్ల మనం గుర్తిస్తాము, వాటికి సంబంధించిన పితృకర్మలు ఆచరించమని చెప్తూ ఉంటాం. అయితే ఏ రోజున ఆచరించాలి? మనందరికీ బాగా తెలిసినటువంటి అమావాస్య మహాలయ అమావాస్య. ఆ రోజున ప్రతి ఒక్కరు ఏం చేస్తారండి, శ్రాద్ధ కర్మలు ఆచరించడం, చనిపోయిన వాళ్ళకి తద్దినం ఆబ్దికాలు లాంటివి పెట్టడం లాంటివి చేస్తుంటారు. అలాంటిదే మౌని అమావాస్య. అయితే ఈ రోజున ఇది యొక్క మౌని అమావాస్య విశేషత ఎలా చెప్పబడింది అని అంటే, ఎవరైతే మునులు ఉంటారో లేకపోతే ఎవరైతే తపస్సు చేయాలనుకుంటారో, జప హోమ అర్చన అభిషేక దాన ప్రక్రియలు చేయాలనుకునే ప్రతి ఒక్కరికి కూడా మౌని అమావాస్య చాలా విశేషమైనది. ఆ రోజున ఎవరైనా సరే ఏమీ మాట్లాడకుండా మౌనం వహిస్తూ కనుక లోపల అంతర్గతంగా జపం చేసినట్లయితే విశేషమైన ఫలితాలు ఉంటాయి. ఓకే. సో ఆ రోజున మౌని అమావాస్య నాడు కనుక ఇప్పుడు మనకి మహాకుంభమేళా జరుగుతుంది నాగరాజు గారు. ఆ రోజున కనుక ఎవరైనా సరే ఆ కుంభమేళాలో రాజస్నానము గంగా స్నానము చేసినట్లయితే అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉంటాయండి. చేసినటువంటి పాపకర్మ అంతా పోతుంది. ఈరోజు మనం ఇలా కష్టం అనుభవిస్తున్నామంటే ఏదో కష్టము, దానికి సంబంధించిన ఏదో కర్మ ఉంది కాబట్టి కష్టం అనుభవిస్తూ ఉంటాం. అలాంటివన్నీ ఇలాంటి పుణ్యతిథుల్లో పుణ్య నదుల్లో స్నానం చేయడం వల్ల పోతాయి. ఈ మౌని అమావాస్య నాడు ఎవరైనా సరే దగ్గరలో సముద్ర స్నానం ఉంటే సముద్ర స్నానం చేయండి, గోదావరి స్నానం చేయండి, కృష్ణ ఉంటే కృష్ణానదిలో స్నానం చేయండి. మహాకుంభమేళా మీ దగ్గరలో ఉంటే వెళ్ళగలిగే వీలుంటే ఖచ్చితంగా వెళ్ళి మహాకుంభమేళాలో స్నానం చేయగలిగితే మీకు ఉండేటువంటి పాప కర్మ అంతా, పాప రాశి అంతా దహింపజేస్తుంది. ఒకవేళ ఎవరైనా సరే మేము వెళ్ళలేము, వయసు పైబడిన వాళ్ళు ఉంటారు, వెళ్ళలేరు, ఇంట్లోనే ఉండి కానీ లోపల ఎంతో భక్తి ఉంటుంది, ఎంతో ప్రాయశ్చిత్తం ఉంటుంది, నేను చేసిన పాపకర్మ పోగొట్టుకోవాలని, వాళ్ళు మాత్రం నేను చెప్పినట్టుగా చేయండి. మీరు స్నానం చేసే నీటిలో మౌని అమావాస్య నాడు ఉదయం బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచి నమస్కారం చేసుకుని మీరు స్నానం చేసే నీటి మీద అలా చెయ్యి వేసి, ఓం గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే అస్మిన్ సన్నిధం కురు అంటే, ఇప్పుడు నేను చెప్పేటువంటి నదులన్నీ కూడా ఈ నీళ్ళలో ఉండుగాక అనేటువంటి మంత్రం అర్థం వస్తుందండి. ఆ నీటి మీద అలా చెయ్యి వేయగానే ఆ అభిమంత్రణ ఆ జరగడంతో ఎప్పుడైతే ఆ నీటితో స్నానం చేస్తారో గంగా స్నానం చేసినంత ఫలితం లభిస్తుంది, మహాకుంభమేళాలో స్నానం చేసినంత ఫలితం లభిస్తుంది. ఆ రోజున మౌని అమావాస్య నాడు కనుక ఉపవాసం ఉండి సాయంత్రం వరకు మీ ఇంట్లో ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే, వాళ్ళకి పితృదేవతలకు సరిగ్గా శ్రాద్ధకర్మ చేయలేదు అనుకుంటే వాళ్ళందరికీ ఈ మౌని అమావాస్య నాడు శ్రాద్ధకర్మ చేయండి. కనీసం పితృతర్పణాలైనా వదలండి, నువ్వుల దానం ఇవ్వండి, లేకపోతే వారి పేరు చెప్పి భోజనం పెట్టండి. ఇంట్లో తీరని సమస్యలకి, ఆగిపోయిన శుభకార్యాలకి పితృశాపం కారణం కావచ్చు. అలాంటివన్నీ కూడా ఈ రోజున ఉపయోగించుకోవడం వల్ల అన్నీ తొలగిపోతాయి. అండ్ ఇంకొకటి నాగరాజు గారు, ఈ మౌని అమావాస్య నాడు కనుక ఎవరైనా సరే శని భగవానుడు కనుక నల్ల నువ్వుల నూనెతో అభిషేకం చేసినట్లయితే శని దోషం ఉన్నటువంటి ఎలాంటి రాశుల వాళ్ళైనా జాతకంలో అంతర్గతంగా మహాదశ అంతర్దశానాథుడైనటువంటి శని భగవానుడు ఏదైనా ఇబ్బంది చేస్తున్నా ఆ దోషాలని తొలగిపోతాయి. శని భగవానుడికి ముఖ్యంగా చేయవలసినటువంటి అభిషేకం ఎలా చేయాలండి? నల్ల నువ్వుల నూనె, నల్ల నువ్వులు, పత్తి, మేకు, ఉప్పు, అదేవిధంగా నల్లగుడ్డ, వీటితో స్వామివారికి భక్తిపూర్వకంగా అభిషేకం చేయండి. అండ్ ఇంకొకటి, మౌని అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ చేయాల్సింది, వ్యాపార స్థలాలు ఉంటాయి, ఇళ్ళు ఉంటాయి, ప్రతి ఒక్కరికి డబ్బు కావాలి, ఆర్థికంగా ఒక స్థాయిలోకి వెళ్ళాలి అనుకుంటారు. అమావాస్య నాడు అర్ధరాత్రి 12 గంటలకి లక్ష్మీ పూజ ఇంట్లో చేయండి. డబ్బు నిలబడట్లేదనే భావన, ఆ బాధ చాలామందికి ఉంటుందండి. లక్షలు సంపాదిస్తారు కానీ రూపాయి కూడా నిలబడదు.
అలాంటి వాళ్ళు ఈ యొక్క అమావాస్య, మౌని అమావాస్య నాడు అర్ధరాత్రి పూట కళ్ళుప్పు ఉంటుంది కానీ రాక్ సాల్ట్ ఉంటుంది కదా, దాన్ని వాళ్ళ గుప్పుడు తీసుకుని పూజా మందిరంలో వేసి దాని మీద ఆవు నేతితో దీపం పెట్టండి. ఓకే. అలా పెట్టడం వల్ల డబ్బు నిలబడట్లేదు అనుకునే ఎవరికైనా ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది. ఇంకా చెయ్యాలి, నాకు ఇంకా సిద్ధి కావాలి, అమ్మవారి యొక్క కటాక్షం కావాలి అనుకున్నప్పుడు లక్ష్మీ హోమం చేయాలి. లక్ష్మీ గణపతి హోమం కానీ అష్టలక్ష్మీ హోమం కానీ ఈ అర్ధరాత్రి 12 గంటలకు చేసినట్లయితే అది వ్యాపార స్థలంలో అవ్వచ్చు, ఇంట్లో అవ్వచ్చు. ఇది అర్ధరాత్రి 12 గంటలు చేస్తున్నాం కదా, క్షుద్ర పూజలు ఏమీ కాదండి. అమ్మవారి కటాక్షం లభించేటువంటి గొప్ప పర్వదినం అనుకోండి. అమ్మవారి ప్రసన్నత దొరుకుతుంది, అనుగ్రహం దొరుకుతుంది, లక్ష్మీ కటాక్షము, ఐశ్వర్యం కూడా దొరికేటువంటి రోజు ఆ తిథి, ఆ యొక్క సమయం చాలా విలువైనది. ఓకే. అదేవిధంగా నాగరాజు గారు, ఈ మౌని అమావాస్యని ఎవరెవరు సద్వినియోగం చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచన పుడుతుంది. ఇప్పుడు మనం చూసామనుకోండి, 12 రాశుల వాళ్ళకి డబ్బు కావాలి, కానీ ఎస్పెషల్గా కొన్ని రాశుల వాళ్ళకి ఈ వారం అవ్వచ్చు, జరిగేటువంటి ప్రజెంట్ టైమ్స్లో అవచ్చు, కాస్త ప్లానెటరీ కాంబినేషన్స్ అనేవి అనుకూలించట్లేదు. ఉదాహరణకి వృషభ రాశి వాళ్ళకి ఏమాత్రమూ బాగాలేదు. సో వృషభ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే ఈ అమావాస్య నాడు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి, శని భగవానుడికి అభిషేకము చేయండి, లేకపోతే శివుడికి పంచామృతాలతో అభిషేకం చేసినా చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి. ఇకపోతే కర్కాటక రాశి, అష్టమ శని నడుస్తోంది నాగరాజు గారు. మృత్యు దోషములు, వాహన ప్రమాదములు, ఆర్థిక ఇబ్బందులు, మెంటల్ టెన్షన్స్, ఎమోషనల్ బ్లాక్మెయిల్స్ ఇవన్నీ కూడా అష్టమ శని నడుస్తున్నటువంటి కర్కాటక రాశి వాళ్ళకు ఉన్నాయి. మీరు ఏం చేస్తారంటే మౌని అమావాస్య నాడు ఉదయమే శివాలయానికి వెళ్ళి ఆవు పెరుగు తీసుకోండి, ఆవు పెరుగుతో అభిషేకం చేయండి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇంక తరువాత చూస్తే తులారాశి వాళ్ళకి జరిగినటువంటి రోజుల్లో ఏమాత్రము అనుకూలంగా లేదండి. ఎందుకంటే గురుబలం లేకపోవడం వల్ల ఎంత ప్రయత్నం చేస్తున్నా వైవాహిక జీవితంలో సమస్యలు, వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు. అంటే వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలని చిన్న పదం కాదని వాళ్ళకి తెలుసు ఆ పెయిన్ ఏంటనేది. వాళ్ళు కూడా శివాలయానికి మౌని అమావాస్య 29వ తారీఖు వెళ్ళండి, తేనె తీసుకుని స్వామివారికి అభిషేకం చేయించండి. అద్భుతంగా మీ జీవితంలో మధుర క్షణాలు పుడతాయి. అంటే మీరు చేసిన ప్రతి ప్రయత్నము సానుకూలంగా వెళ్తుంది. అదేవిధంగా వృశ్చిక రాశి, నిజానికి వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం చాలా అద్భుతంగా ఉంది నాగరాజు గారు. కానీ ఓవరాల్గా వాళ్ళకి అర్ధ అష్టమ శని అనేటువంటిది నడుస్తోంది. అంటే ప్రతి పనిలో ఆటంకాలు, మాటలు పడడము, అవమానపడడం లాంటివి జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళు మౌని అమావాస్య నాడు శివాలయానికి వెళ్ళండి, ఆవు నేతితో అభిషేకం చేయండి, వచ్చేటువంటి ఆటంకాలు ప్రతీదీ పోతాయి. మకర, కుంభ, మీనరాశుల వాళ్ళు ముగ్గురు కూడా ఈ 3 రాశుల వాళ్ళు శివాలయానికి వెళ్ళి మౌని అమావాస్య నాడు, ముఖ్యంగా మీనరాశి వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి శివుడికి వీళ్ళు దేంతో చేసినా పర్వాలేదు నాగరాజు గారు, మెయిన్గా చేయాల్సింది ఉదకము అంటే వాటర్. ఆ నీటితో కనుక స్వామివారికి భక్తిపూర్వకంగా అభిషేకం చేశారా అద్భుతమైన గండాల నుంచి దాటుతారు, ఆరోగ్య సమస్యల నుంచి గట్టెక్కుతారు. రుణ బాధలు మకర రాశి వాళ్ళకు ఉన్నాయి, ఆ రుణ బాధల నుంచి బయటకు వస్తారు. శివుడికి ఖచ్చితంగా అభిషేకం చేసి తీరాలి. ఓకే. శివుడికి ఖచ్చితంగా అభిషేకం చేసి తీరాలి. చాలామంది అంటే మీ త్రూ కొంతమంది హోమాలు కానివ్వండి, యజ్ఞాలు కానివ్వండి చేయించుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు, ముహూర్తాల పరంగా కూడా చూసుకొని ముందుకెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి సార్ అసలు? తప్పకుండా అండి. ముఖ్యంగా మనం ఏది చేయాలన్నా దానికి ఎందుచేత చేస్తున్నామో మీరు తెలుసుకోవాలి. ఉదాహరణకి ఒక రవికి సంబంధించిన హోమం చేస్తున్నాం అనుకోండి, రవికి ఎందుకు చేయాలి హోమము అంటే ఆరోగ్యం కోసం చేస్తున్నామా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోసం చేస్తున్నామా, ఆత్మస్థైర్యం కోసం చేస్తున్నామా అనే ప్రతి విషయాన్ని మనం కూలంకషంగా చూడాలి. అంటే మీ ఇంటర్నల్ జాతకం కీ రోల్ ప్లే చేస్తుందండి. కేవలం రాశి బట్టి, ఆ వార ఫలితం బట్టి మాత్రమే మనం డిసైడ్ చేయకూడదు. మిగతా అంతర్గత జాతకాన్ని సమన్వయం చేసుకున్న తరువాతే చేసుకోవాలి. సో ఆ రకంగా అనుకున్నప్పుడు ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వండి. మీ జాతకంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, పాజిటివ్ సైడ్ ఏంటి, నెగిటివ్ సైడ్ ఏంటి, మంచి ఏమిటి, చెడు ఏంటి చూద్దాము, మాట్లాడదాము. తప్పకుండా పరిహారం చేస్తాను, ఆ రిజల్ట్స్ వచ్చేలా చేస్తాను. లేదు సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఉమాగారి త్రూ ఏదైనా సరే మీ పర్సనల్ జాతకం తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళైనా, యజ్ఞాలు, యాగాలు, హోమాలు లేదు అని అంటే ఒక రైట్ టైం, రైట్ హోరాలో ఏదైనా మంచి ముహూర్తంలో
బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నా, లేదంటే అన్నప్రాసన చేసుకోవాలని అనుకున్నా, గృహప్రవేశం అయినా సరే, లేదంటే పెళ్ళికి సంబంధించినటువంటి ఏదున్నా సరే, ఒక మంచి ముహూర్తం కోసం కనుక మీరు అప్రోచ్ అవ్వాలి అనుకుంటే త్రూ వేదిక్ ఆస్ట్రాలజీ వెళ్ళాలి అనుకుంటే, ఉమాగారిని అప్రోచ్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.